ప్రకాశం జిల్లా టుంగుటూరులోని జీపే కంపెనీలో వరుస ప్రమాదాలు కలవరం పెడుతున్నాయి. కంపెనీకి సంబంధించిన పొగాకు గోడౌన్ 6 నెలల సమయంలోనే రెండోసారైతే తగలబడ్డాయి. ఈ ఘటనపై స్థానికులతో పాటు అధికారులకు కూడా అనేక అనుమానాలైతే తలెత్తుతున్నాయి. అనుమతులు తీసుకోకుండానే ముఖ్యంగా ఇన్సూరెన్స్ కోసం కంపెనీ వాళ్లే ఇలా చేస్తున్నారా, ఏమైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లయితే చెబుతున్న డీఎఫ్ఓ శ్రీకాంత్ రెడ్డితో మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఫేస్ టు ఫేస్. నిన్న ఉదయం కాకినాడలో జరిగిన ఘటన మరొక ముందే ప్రకాశం జిల్లాలో మరి ఒక ఘటన, 6 నెలల వ్యవధిలో ఇదే జీపే గోడౌన్కు సంబంధించి రెండో ఘటన. ఇలా వరుస ఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈ ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఫైర్ సేఫ్టీ విభాగం ఎలా పనిచేస్తూ ఉంది, వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునేది తెలుసుకునేందుకు మనతో పాటు డిఎఫ్ఓ ప్రకాశం జిల్లాకు సంబంధించి అధికారులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జీపీఐ గోడౌన్కు సంబంధించి 6 నెలల కాలంలో ఇది రెండో ఘటనగా ఇక్కడ టంగుటూరు ప్రజలు చెప్తా ఉన్నారు. గత 6 నెలల క్రితం ఒక ఘటన జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఘటన జరిగింది. అసలు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిల్డింగ్కి ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి ఎన్ఓసీలు మేము జారీ చేయలేదు. తగిన ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా ఈ బిల్డింగ్లో ఏం తీసుకునేట్టు ఏం కనపడడం లేదు. ఇక్కడ ప్రాథమికంగా ఒక అంచనాకు రావడము, లోపల ఒక స్విచ్ బోర్డు దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ వ్యాపించిందని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కొరకు మన డిఎస్పీ గారికి మేము ఒక లెటర్ కూడా మేము సమర్పించడం జరిగింది. వాళ్ళు తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి అది ఎలా జరిగింది ఏం కథ అనేది వాళ్ళు మాకు చెప్పిన తర్వాత మేము కూడా మా చీఫ్ ఆఫీసర్లకి ఆ సమాచారాన్ని చేరవేస్తాము. సార్, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నారో, షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఇసుక పోయాలి, వాటర్ అయితే పోయడానికి లేదు. ఎందుకంటే వాటర్ కనుక పోసినట్లయితే ఖచ్చితంగా షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇసుక పోసిన పరిస్థితి అయితే ఏమీ కనబడట్లేదు. వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏమన్నా కావాలి అని చెప్పి ఇది తప్పిదాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటారా? కంపెనీ వాళ్ళ గురించి మాకైతే ఏం లేదు, తెలియదు. కాకపోతే ఇక్కడ ఫైర్ అయిన తర్వాత మనము ఇక్కడ పవర్ సప్లై అనేది తీసేసిన తర్వాతనే మనము వాటర్ స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఘటన 9కి అలా జరిగిండొచ్చు. ఆ టైంకి ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ వీళ్ళ స్టాఫ్ కూడా ఎవరు లేకపోవడం వల్ల అది కొంచెంగా అది బాగా అంటుకున్న తర్వాత ఒక 45 మినిట్స్ తర్వాత మా డిపార్ట్మెంట్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ చేరవేయడం జరిగింది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వెంటనే టంగుటూరు వెహికల్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కొంచెం ఎక్కువ మంటలు ఉండడం వల్ల మిగతా ఒంగోలు, కొండేపి అండ్ కందుకూరు వెహికల్స్ కూడా మేము 4 వెహికల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఫైర్ ఫైటింగ్ చేయడం అనేది జరిగింది. దాదాపు ఒక హాఫ్ డేలో మనం దాదాపు అంతా కంట్రోల్ చేసాం. మీరు చూస్తుంటారు, లోపల స్మోక్ తప్ప ఫైర్ ఏం లేదు. ఇసుక వేయడానికి అది చిన్న ఫైర్ ఏం కాదు. మనం పవర్ సప్లై తీసి వాటర్ కొట్టడం అనేది దీనికి ఉత్తమమైన ఫైర్ ఫైటింగ్ పద్ధతి. సార్, నిన్న మనం చూసుకున్నట్లయితే కాకినాడలో అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా 35 మంది తీవ్రంగా గాయపడి 20 మంది వరకు చనిపోయిన పరిస్థితి ఉంది. దీని మీద ముఖ్యమంత్రి స్వయంగా సీరియస్ అయ్యి ఖచ్చితంగా ప్రతి కంపెనీ కూడా నామ్స్ అనేది ఫాలో అయ్యేలాగా చర్యలు చేపడతామని అక్కడ కొంతమంది అధికారుల మీద కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ 6 నెలల క్రితం ఒక ఘటన జరిగింది, మళ్ళీ ఇక్కడ రెండో ఘటన జరిగింది. అసలు అక్కడ జరిగిన ఘటనకి సంబంధించి వాళ్ళకి ఏమన్నా పర్మిషన్స్ ఉన్నాయా? మళ్ళీ ఇక్కడ కూడా పర్మిషన్స్ లేకుండా నడుపుతున్నారని స్వయంగా మీరే చెప్తా ఉన్నారు. ఎందుకని ఇలా చేస్తున్నప్పటికీ కూడా మీరు చర్యలు చేపట్టలేకపోతున్నారు సార్? మా డిపార్ట్మెంట్ అనేది యాక్చువల్గా మనము ప్రతి ఒక్క దానికి నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక 6 నెలలు టైం వ్యవధి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 నెలల వ్యవధిలో వాళ్ళు అడేర్ అవ్వాలనేది మామూలుగా మనము వాళ్ళకి చెప్తూ ఉంటాము. ఒకవేళ అప్పుడు కూడా అడేర్ అవ్వకపోతే మనం ఫామ్ 14 లాంటివి మనం డిపార్ట్మెంట్ తరఫున ఇష్యూ చేస్తాము. వీళ్ళ మీద మనం క్రిమినల్ కేసులు ఫైల్ చేయడానికి మా డిపార్ట్మెంట్, మా యాక్ట్కు దాంట్లో పరిధి లేదు మాకు. అందుకని మేమేం చేస్తామంటే డీజీ గారి పర్మిషన్ తీసుకొని వాళ్ళకు కావాల్సినంత సమయం ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు కంప్లై అవ్వకపోతే విత్ పర్మిషన్ మనము ఫైల్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఇష్యూ చేసిన వెంటనే మనము ఫైల్ చేయడానికి లేదు. కాకపోతే ఏం చేస్తామంటే మీరు చెప్పినట్టు కాకినాడలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, దానికి కంప్లైంట్స్ అనేది ఫైర్ క్రాకర్కి సంబంధించి దాదాపు మనకి అదే జిల్లాలో ఇంతకుముందు జరిగిన సంఘటన తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీస్ దాదాపు 3 సార్లు చేశాము. మా డిపార్ట్మెంట్ తరఫున 3 సార్లు చేశాము. కంప్లై అవని వాటికి మేము సర్టిఫికేట్స్ ఆపేసాము. ఆ తదుపరి ఇన్ఫర్మేషన్ కూడా మేము కలెక్టర్ గారికి చేరవేశాము. మేము ఇక్కడ ఓన్లీ ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే పాత్రనే మాది. లైసెన్స్ ఇష్యూ చేసే పాత్ర వచ్చేసి మన కలెక్టరేట్లో ఉంటుంది, కన్సర్న్ ఆర్డీఓస్కి కానీ వాళ్ళకి. సో మేము ఫైండ్ అవుట్ చేసిన వివరాలన్నిటిని కూడా మేము కన్సర్న్ వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేసాము. మా డిపార్ట్మెంట్ తరఫున మేము రెగ్యులర్గా
దివాళీ నుంచి ఇప్పటికీ దాదాపు 6 సార్లు ఫైర్ క్రాకర్స్ షాపులు అన్నిటిని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని గోడౌన్లు ఉన్నాయి సార్ ఈ టంగుటూరు పరిధిలో? నాకు మా అవగాహన ఉన్నంత వరకు దాదాపు 40 దాకా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? కంపల్సరీ ఇప్పుడు మేము కూడా స్టేషన్ కన్సల్ట్ జ్యూరిస్డిక్షన్ ఉండే ఆఫీసర్స్కి కంపల్సరీ కూడా వీటిని సర్వే చేయమని చెప్తాము. అదేవిధంగా ఇక్కడ టొబాకో బోర్డు వాళ్ళకు కూడా ఒక లెటర్ రాస్తాము. వాళ్ళ దగ్గర ఏమన్నా ఇలాంటివి గోడౌన్స్ లిస్ట్ ఏమైనా ఉంటే కన్నా మేము తెప్పించుకుంటాము టొబాకో బోర్డు దగ్గర నుంచి. లేదంటే మా ఆఫీసర్స్ని సర్వే చేయమని చెప్పేసి, ఒకవేళ లేని చోట మా డిపార్ట్మెంట్ పరిధిలో ఉండే యాక్షన్స్ ఏమైనా ఉంటే ఫామ్ 9, ఫామ్ 12, ఫామ్ 14 ఇష్యూ చేయడం అనేటివి మా పరిధిలో ఉండేటివి మేము డెఫినెట్గా మేము యాక్షన్ అనేది తీసుకుంటాము. ఫామ్ 14 ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా కంప్లై అవ్వకపోతే మా డీజీ గారు పర్మిషన్ తీసుకొని మేము తదుపరి కేసు అనేది ఫైల్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ ఈ గోడౌన్కి మంటలు అంటుకున్నాయో ఈ అంటుకున్న గోడౌన్కి సంబంధించి సరైన ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవు. ఇక్కడ మొత్తం కూడా టంగుటూరు ప్రాంతంలో 40 గోడౌన్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ గోడౌన్లు అన్నింటి మీద కూడా మేము చెకింగ్స్ నిర్వహిస్తాము. ఇలా అనుమతులు లేకుండా ఉన్న వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇస్తాము. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ మొత్తాన్ని కూడా మేము డిఎస్పీకి నివేదిక రూపంలో అందిస్తాము. తర్వాత దీనికి సంబంధించి పోలీస్ వాళ్ళు కూడా దీని మీద ఎంక్వైరీ వేసేసి దీంట్లో వీళ్ళు కావాలని చేశారా లేకుంటే ఇది ప్రమాదశాతం జరిగిందా అనేది విచారణలో పూర్తి వివరాలు కూడా బయటకు వస్తాయని చెప్పి డిఎఫ్ఓ ప్రకాశం జిల్లా అధికారి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో కిషోర్, టంగుటూరు నుంచి.